తండ్రి, కృప కలిగిన దేవ, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. నీకోమడు యేసుక్రీస్తు వారి లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు పరలోక సమూహము భూమి మీదకి రావటం, పొలంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు వెళ్ళి దర్శించటం, వారు విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ ప్రచురం చేయటం, తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వెళ్ళి కానుకలు ఇవ్వటం, ఇలాంటి గొప్ప కార్యాలు జరిగాయి తండ్రి. సుమారు సంవత్సరంన్నర ప్రయాణం చేసి లోకరక్షకుడిని చూచి బంగారము, సాంబ్రాన్ని, బోలాన్ని కానుకగా జ్ఞానులు ఇవ్వటంలో ఆ కానుకల పరమార్థాన్ని చూస్తుండగా మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. రాసుకోండి. జ్ఞానులు యోదయ బెత్లెహేముకు వెళ్ళి బెత్లెహేమునకు వెళ్ళి శిశువును చూచి పూజించి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకగా ఇచ్చిరి. వీటిని ఇవ్వటంలో జ్ఞానులకు ఉన్న జ్ఞానాన్ని ఆలోచిద్దాము. వీరు తూర్పు దేశం నుంచి బెత్లెహేముకు వెళ్ళిన కాలము సుమారు 2 సంవత్సరములు. సుమారు 2 సంవత్సరములు. మత్తయి 2:16 సుమారు 2 సంవత్సరములు. ఎవరైనా 2 సంవత్సరములు కాలము పట్టెను.
కాలము పట్టెను. ఎలాగనగా హేరోదు 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలను వధించెను. అంటే మత్తయి 2:6 ప్రకారము, మత్తయి 2:7 ప్రకారము నక్షత్రము కనబడిన కాలము పరిష్కారముగా తెలుసుకొని మత్తయి 2:16 ప్రకారము వివరముగా తెలుసుకొనిన కాలము కాలమును బట్టి జ్ఞానుల ప్రయాణము సుమారుగా 1.5 సంవత్సరం కాలం పట్టి ఉండవచ్చు. సంవత్సరంన్నర కాలము పట్టి ఉండొచ్చు. వారి ప్రయాణము ఎంత విలువైనదో చెప్పుటకు ఆకాశములోని నక్షత్రము ఉదయించి దారి చూపెను. దారి చూపెను. మత్తయి 2:2 10 10 వచనం.
ఈ సందర్భాలు ఆలోచిస్తే వీరు అర్పించిన కానుకలు కూడా యేసు పుట్టుకలో పరమార్థమును వివరించుచున్నవి ఫుల్ స్టెప్. నెక్స్ట్ పేరా, ప్రకృతిలోని ఎన్నో విలువైన వస్తువులు ఉండగా బంగారము, సాంబ్రాణి, పోలము ఇవ్వటంలో జ్ఞానుల జ్ఞానము ఏమయ్యుండెనో ఆలోచించాలి. ఒకసారి నమ్మకం చూడండి. మీరు మనసు పెట్టి ఆలోచిస్తుంటే మనం మాట్లాడుకున్నట్టుగా బంగారం కంటే గొప్పది ఉంది కదండి నాయన. బంగారం కంటే ప్లాటినం అనేది ఒకటి ఉంది, తెల్ల బంగారం అంటారు దాన్ని. బంగారం కంటే విలువైన వస్తువు ప్లాటినం అయితే, ప్లాటినం కంటే విలువైన వస్తువు వజ్రం అయితే, అలాంటివి ఎలా యేసుక్రీస్తుకి విలువైన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బంగారం ఇవ్వటం వల్ల ఉద్దేశం ఏంటి? అదొకటి. ఇక సాంబ్రాణి మనుషులకు అంత ఉపయోగకరంగా ఉండేది కాదు. అది అన్ని విషయాల్లో దాన్ని వాడరు. మరి సాంబ్రాణి ఇవ్వటంలో జ్ఞానుల యొక్క జ్ఞానం ఏంటి? పోలం చూసాం కదా, అత్తరు, సుగంధ ద్రవ్యము ఇచ్చింది ఎవరితోగానే? జ్ఞానులు. అది ఇవ్వటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? అదొకటి ప్రశ్న. రెండోది, వీటిని ఇవ్వటానికి తూర్పు దేశాన్ని బయలుదేరి బెత్లెహేము రావటానికి ప్రత్యేకంగా సుమారు 2 సంవత్సరముల ప్రయాణం చేయాలా? అదొకటి ఆలోచించాలి మనం. అంతకంటే విలువైనది ప్రకృతిలోనే ప్రత్యేకంగా ఒక నక్షత్రం వీళ్ళకి మాత్రమే దారి చూపించటానికి, వీళ్ళతో పాటు 2 సంవత్సరములు ప్రకాశిస్తూ ఏమండి వాళ్ళ ముందు నడిపించింది అంటే నక్షత్రం. ఇదేదో జ్ఞానులు తెస్తున్నటువంటి అర్పణలో ఏదో పరమార్థం దాగి ఉందని కంపల్సరిగా మనం గుర్తించి ఆలోచించాలి అని అర్థమవుతుంది కదా. రైట్. ఎలాగో బైబిల్ని ఆశ్చర్యకరంగా మనం ఆలోచన కలిగి ఉండాలి.
ఆలోచన ఆశ్చర్యకరంగా. ఏంటి వీళ్ళ జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేయాలా ఈ పట్టుకొని? అంత అవసరమా? మళ్ళీ ప్రకృతిలోనే ఒక నక్షత్రం పుట్టి దారి చూపించిందంటే వీళ్ళకి మాత్రం వీళ్ళ రాక ఎంత గొప్పదో, వాళ్ళు తెచ్చిన కానుకలు ఎంత విలువైనవో. ఏమండి, నక్షత్రం దారి చూపటంలో ఉన్నటువంటి ఆ సంగతి ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి. కనుక జ్ఞానులు ఈ 3 వస్తువులను కానుకగా సమర్పించటంలో వారి జ్ఞానం ఏమై ఉన్నది అని ఆలోచిస్తే మొట్టమొదటి కానుకను ఆలోచిద్దాం. 1 పాయింట్ పెట్టుకోండి, బంగారము అని పెట్టుకోండి. పృథ్వీ అర్థమవుతుంది కదా, చూసారా ఎంత వాళ్ళు జ్ఞానులు కదా. అలాంటి వ్యక్తులు నిజంగా దారి చూపిందంటే నక్షత్రం మామూలేంటి. ఒకటోదేంటి, బంగారం. రాసుకోండి. జ్ఞానులు బంగారాన్ని కానుకగా ఇచ్చారు. బంగారం కానుకగా ఇచ్చారు. బంగారము విలువెందు కనుక ఇచ్చిరి అనుకుంటే, బంగారము విలువైన వస్తువు గనుక ఇచ్చారు అనుకుంటే, చూసారా ప్రజలకి ఇలా మనం ప్రశ్న వేసి ఆలోచన పుట్టించి ఆన్సర్ చెబితే చాలా బాగుంటుంది. అప్పుడు బాగా వింటారు వాళ్ళు. మనమే ఆలోచన పుట్టించి వాళ్ళకి ప్రశ్న వేసి ఆలోచన పుట్టించి, నిజమే కదా, బంగారం కంటే గొప్ప వస్తువు ఉంది, అది ఇస్తే బాగుంటుంది కదా, అంతే కదమ్మా. ఇప్పుడు 500 నోటు గొప్పదా, 2000 నోటు గొప్పదా? దీనికంటే అది గొప్పది కదా, అది ఇస్తే బాగుంటుంది అనుకుంటామా. 500 ఇచ్చేటప్పుడు 2000 ఇస్తే బాగుండి అనిపిస్తుంది. బంగారం ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ కోరుకుంటాం కదా, ప్లాటినం ఇస్తే బాగుండు కదా, దానికంటే వజ్రం ఇస్తే బాగుండు కదా అనుకుంటాం మనం. అది అలాగనమాట. మరి బంగారం ఇవ్వటంలో అదే గొప్పది అనుకుంటే ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయి కదా, అది ఇవ్వలేదు, అలాగనమాట. రైట్, ఎవరు రాశారు చెప్పండి, ఎవరు రాశారు? ఇచ్చరి అనుకుంటే దానికంటే వజ్ర వైడూర్యములు, కడకెళ్ళిపోదాం, వజ్ర వైడూర్యములు కలవు. అలాంటివి ఏమి ఇవ్వకుండా బంగారం ఇవ్వటంలో ఉద్దేశము ఏమనగా, బంగారము పవిత్రమైన ఉన్నతమైన లోహంగా బైబిలు చూపించాను. ఎలాగనగా ఉన్నతమైన అధికారం కలిగిన
ఉన్నతమైన అధికారము కలిగిన నెబుకద్నెజరు పరిపాలనను బంగారు శిరస్సుతో పోల్చాను. అదే అధికారులకు వచ్చేసరికి బంగారు శిరస్సు పోల్చాడు. దేవునికి పరిశుద్ధ స్థలమైన యెరూషలేము దేవాలయమును బంగారముతో నిర్మించెను. మొదటి రాజులు 6వ అధ్యాయము 20 నుంచి 22 28 30 32. దానియేలు 2వ అధ్యాయము 2వ అధ్యాయము ఎంత? దానియేలు 2వ అధ్యాయము 32వ వచనం. ముప్పై 38 వచనం. 32, 38. చూసారా, ఉన్నతమైన అధికారం సూచించడానికి నెబుకద్నెజరు యొక్క పరిపాలన బంగారు సరస్సుతో చూపించాడు. అది ఎంత వాస్తవమో అలాగే యెరూషలేము దేవాలయాన్ని కూడా అంతా కూడా పవిత్రమైన దేవాలయం కాబట్టి బంగారముతో దాన్ని పొదిగించారు. కాబట్టి ఈ వచనాలు బట్టి ఏమనిపిస్తుంది చెప్పండి? బంగారము దేని సూచన? ఉన్నతమైన అధికారానికి, పరిశుద్ధతకు సూచనగా కనిపిస్తుంది. కనుక యేసు పుట్టుక ఎలాంటిది చెప్పండి? ఇప్పుడు ఉన్నతమైనది, పరిశుద్ధమైనది సూచించటానికి బంగారాన్ని కానుకగా సమర్పించారు అని రాసుకోండి. చెప్పాలా? రైట్. ఏవి రాశారు చెప్పండి, అప్పుడు చెప్తాను. 32. నిర్మించారు. పై సందర్భాలను బట్టి అలా రాసుకోండి షార్ట్కట్లో. పై సందర్భాలను బట్టి అర్థం కాకపోతే కొంచెం మళ్ళీ అడిగినండి అమ్మా. లోకం మళ్ళా నా మాట వినండి. లోకములు ఏది అర్థం కాకపోయినా పర్వాలేదండి, కానీ దేవుని వాక్యము అర్థం కాకపోతే అడగండి, అందులో తప్పేమీ లేదు. అడిగి నేర్చుకునే విద్య చాలా గొప్పదండి. అడిగి నేర్చుకునే విద్య చాలా గొప్పది. కాబట్టి పై సందర్భాలను బట్టి రాసుకోండి. అది బంగారము ఉన్నతమైనది,
పరిశుద్ధమైనదిగా, సూచించను గనుక యేసు పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన అధికారము ఉన్నతమైనది, అని సూచించటానికి బంగారమును కానుగ్గా సమర్పించరి. నేనైనా 2 సాంబ్రాణి అని హెడ్డింగ్ పెట్టండి. జ్ఞానులు అర్పించిన రెండవ కానుక సాంబ్రాణి. ఈ సాంబ్రాణి బైబిల్లో హోమానికి గుర్తుగా, హోమానికి వాడిరి, గుర్తు అనకూడదు అక్కడ. హోమానికి వాడిరి. అలాగే లేవీకరణం 2వ అధ్యాయము 2వ వచనము 16వ వచనము. లేవి 16వ అధ్యాయం 15వ వచనము. లేవి 24వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. నిర్గమకాండము 30వ అధ్యాయము 34, 35. ఆలోచిస్తే వచనములను ఆలోచిస్తే సాంబ్రాణి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద
దహించవలెను, దహించవలెను. యెహోవాకు అర్పించు, యెహోవాకు అర్పించు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. హోమములలో అతి పరిశుద్ధము. ఒకసారి చదవండి. లేవికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. 2వ వచనము మధ్య నుంచి చదువుతున్నాను. దాని సాంబ్రాన్ని అంతయు తీసుకుని, పొద్దువి చదువునన్నా. లేవికాండము 2వ అధ్యాయము, అమ్మ సాయం చేయి ప్లీజ్. 2వ అధ్యాయము మధ్య నుంచి అది చూపించమ్మా. దాని సాంబ్రాన్ని అంతయు అని చూడండి. దాని సాంబ్రాన్ని అంతయు తీసుకొని, చదువునన్నా. తీసుకొని అదిగో యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద కింద దహించవలెను. బలిపీఠం మీద కింద వచ్చును అంటే అర్థం అవటానికి చెప్తున్నాను. దహించవలెను. 3వ వచనం ఆఖరి మాట చదువు. యెహోవాకు అర్పించు హోమములలో ఈ సాంబ్రాణి యొక్క హోమము అతి పరిశుద్ధము. సాంబ్రాణి యొక్క హోమము ఏంటంటే చెప్పండి, అతి పరిశుద్ధం. అంటే సాంబ్రాన్ని దేనికి ఉపయోగించారు చెప్పండి? దేవునికి హోమం చేయటానికి, యజ్ఞం అని చెప్పాలి. ఇంక దాన్ని ఎలాగా హిందువులు పొయ్యి కట్టి అందులో పొలాలు వేసి నెయ్యి వేసి అది దహనం అవుతూ ఉంటే మంత్రం చదువుతూ ఉంటారు. అది యజ్ఞం అంటారు దాన్ని. అది వీళ్ళకి పురమించుకున్నారు. బైబిల్ యజ్ఞం అంటే ఇది. యజ్ఞం అంటే ఇది. దహించాలి, బలిపీఠం కట్టాలి, అందులో నిప్పులు వేయాలి, అందులో వీళ్ళు నెయ్యి వేస్తారు, మనోళ్ళు ఏమేస్తారు, సాంబ్రాన్ని వేస్తుంటారు. ఆ సాంబ్రాన్ని వేస్తూ దేవుణ్ణి శ్లోకాలు చదువుతారు. శ్లోకం అంటారు దాన్ని. శ్లోకాలు ఉన్నాయి బైబిల్లోని. శ్లోకములు ఎత్తి చదివిరి అంటుంది బైబిల్లోని. హోమం చేసేటప్పుడు అండి శ్లోకములు ఉన్నాయి. చూద్దామా ఆ మాట. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము. హోమం జరిగేటప్పుడు పాటలు ఉంటాయి, బలులు ఉంటాయి, దహన బలి ఉంటుంది. 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము. ఏనైనా మొదటి దినవృత్తాంతాల గ్రంథము అదేనా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. వెరీ నైస్. ఏనైనా 29వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనం చదవండి. దావీదును అది శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజుని హిజ్కియాయును అధిపతులను లేవీయులను ఆజ్ఞ ఇవ్వగా వారి సంతోషముతో స్తోత్రములు పాడి ఒక పక్క శ్లోకములు స్తోత్రములు ఈ రెండు జరిగేవి. అప్పుడు దహన బలి జరిగేదట. అప్పుడు ఏం జరిగేదటండి? దహన బలి జరిగేదట. అది ఎక్కడుంది? దహన బలి జరిగేంత వరకు ఇవన్నీ కూడా
జరుగుచుండెను అని ఉంటుంది. 25వ వచనం, 25వ వచనం. దావీదు రాజు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేయించిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములు, స్వరమండములను, సితారాను వాయించుటకై అతను లేవీలను ఏర్పాటు చేశాను. అలాగ జరగవలనని అదిగోండి యెహోవా తన ప్రవక్తలకు ఆజ్ఞాపించి ఉండెను. 26 దావీదు చేయించిన వాద్యములను వాయించుటకును, లేవీలను బూరలు ఊదుటకును యాజకులను నియమింపబడిరి. 27 బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరమ ఒకటితోనే బూరలు ఊదటతోనూ, ఇశ్రాయేల్ రాజు అయిన దావీదు చేయించిన వాద్యములు వాయించడంతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమయ్యను. ఇదంతయు సర్వ సమాజము ఆరాధించుచుండిరి. దహన బలి పూర్తయ్యేంత వరకు ఈ హోమాలు, ఈ దహన బలులు, ఈ శ్లోకాలు, స్తోత్ర గీతాలు ఇవన్నీ కూడా జరిగేవన్నమాట అండి. ఇవన్నీ కూడా జరుగుచుండవలెను. కాబట్టి అక్కడ దహన బలిలో ఏ ఉపయోగించేవారంటే సాంబ్రాన్ని ఉపయోగించేవారు. ఏనైనా సాంబ్రాన్ని ఉపయోగించేవారు. సాంబ్రాన్ని దేనికి చూచారన్నమాట ఇప్పుడు చెప్పండి? హోమానికి చూచారు. ఇంకా పాప పరిహార్థ హోమం అంటాడు దాని నేను ఆ మాట కూడా చూద్దాం. ఏనైనా 16:15 వచ్చిన లేవికాండం ఎంతనైనా లేవికాండము 16:15 వచ్చును. అప్పుడు అతడు అదిగోండి అది ఎందరూ తీయండి ఒకసారి. లేవికాండము 16వ అధ్యాయము 15 వచ్చును. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి, కాబట్టి ఒక మేక పిల్లను అర్పించటానికి దేనికోసం ఉంటుంది? పాప పరిహార్థ బలి. ఏనైనా రైట్. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏం కనపడిందంటే సాంబ్రాన్ని హోమానికి సూచనగా వాడిరి. ఇప్పుడు నోట్స్ రాసుకోండి కింద. పై సందర్భాలను బట్టి పై సందర్భాలను బట్టి సాంబ్రాణిని యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి నైవేద్యాలు కూడా ఉన్నాయి బైబిల్లోని. దహన బలి నైవేద్యంగా వాడిరి. అలాగే సర్వలోక క్రీస్తు సర్వలోక పరిహార్థమైన హోమముగా చేయబడుతున్నాడు. అని సూచించటానికి
జ్ఞానులు సాంబ్రాణిని వాడిరి. సాంబ్రాణిని వాడిరి. ఎబెసి 5:2 చూడండి ఒకసారి. అక్కడ కనిపిస్తుంది, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము, అది అతి పరిశుద్ధము అని చదువుకున్నాం మన బైబిల్లో. దాన్ని, ఆ సాంబ్రాణి యొక్క హోమానికి సూచనగా యేసు దేహము సిలువలో ప్రజలకు దేవునికి మధ్య ఇంపైన సువాసనగా దేవుణ్ణి శాంతిపరచటానికి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చటానికి క్రీస్తు యొక్క బలియాగము సూచించాడు. 5:2 అది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసన అన్నాడు. పరిమళ సువాసన అన్నాడు. లేవీకాండము 2:3 ఏమన్నాడంటే, దాన్ని క్రీస్తు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అనే మాట ఇక్కడ రాయబడింది. లేవీకాండము 2:2 ఏం రాయబడింది? అది ఇంపైన సువాసన గల హోమం అని రాయబడింది అక్కడ. సాంబ్రాణి యొక్క హోమము దేవునికి ఎలా కనబడి ఎలాగా పోల్చాడు? ఇంపైన సువాసన గల హోమము రాశాడు లేవి 2:3. ఏనైనా ఇక్కడేమో రాశాడు? ఈ క్రీస్తుని, క్రీస్తు బలిని ఎలా రాశాడు? పరిమళ వాసన అని రాశాడు. అంటే సాంబ్రాన్ని దేని సూచించినప్పుడు చెప్పండి? బలియాగం, హోమం. చూసారు, జ్ఞానులు ముందుగానే ఊహించడం కదండి, గుర్తెరిగి. ఊహలకు, బైబిల్ ఊహలు కదండి, అన్నీ నిజం, వాస్తవాలు. ఏదైనా బైబిల్ అంతా వాస్తవాలు. ముందుగానే ఎరిగి సాంబ్రాన్ని ఇవ్వటంలో అదండి ముఖ్య ఉద్దేశం. వండర్ఫుల్ అండి. లేకపోతే జ్ఞానులు ఏంటి, ప్రకృతి వాళ్ళకి దారి చూపించటం ఏంటి? ఇలా అజ్ఞానులు అయితే, ఒకవేళ హేరోదు చేతిలో చిక్కుబడిపోయి ఓడిపోయేవారు అయ్యుంటే, ప్రకృతి, నక్షత్రము ఇలాంటి అజ్ఞానులకు దారి చూపించదు. వాళ్ళ పట్టుకెళ్ళే వస్తువులు అంతటి ప్రాముఖ్యమైనవి అని చెప్పటానికి ప్రకృతి సాక్ష్యం. వండర్ఫుల్ అండి. నక్షత్రం మీద పాఠం చెప్తాను, జాగ్రత్త వినండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత బాగుంటుందండి. నక్షత్రం ఎవరికి దారి చూపించింది? జ్ఞానులకి దారి చూపించింది. జ్ఞానులకి దారి చూపించింది. నక్షత్రం దారి చూపించింది, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. జ్ఞానులు మనకి చూపించారు, మనకి చెప్పారు. ఆ నక్షత్రమే నీవు నేను అన్నాడు దేవుడు. మీరు బుద్ధిమంతులైతే అనేకులను ఎవరైతే తిప్పుతారో వారు నక్షత్రం వలె ఉంటారని చూసారండి. నీ ఇంటి పెరటకే ఆ మూలలో స్టార్ కూడా వెళ్ళటం, నువ్వు వేలాడాలి అంట. నేనైతేనే నువ్వు ఒరిజినల్ స్టారు, నువ్వు సూపర్ స్టార్ కాదు, మళ్ళీ రియల్ స్టార్. అది ఎవరికి, ఏ స్టార్కి రియల్ స్టార్ అని ఎవరికి ఉందా, పేరుందా? అసలు రియల్ స్టార్ ఎవరంటే క్రైస్తవుడు, దారి చూపేవాడు. నక్షత్రం దారి చూపించింది ఒకనాడు. నీవు ప్రజలకు దారి చూపించాలి. మీరుండాలి ఆ కర్రకే లైట్ కట్టుకుని ఇలాగా. ఏమండి చెప్తారండి, ఆ పాట చాలా బాగుంటుంది. నాయన వండర్ఫుల్. అది అర్థమైతే ఇంక స్టార్ ఎవరు కట్టరు. ఇంకా చూద్దాం. ఈ పాట అయిపోను ఉంటాయి, రాసుకోండి. ఎబెసి 5:2 పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు యేసుక్రీస్తు తనకు తానుగానే దేవునికి
ప్రజలకు, దేవునికి ప్రజలకు మధ్యన అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణ అయిపోయాడండి, హోమం అయిపోయాడండి యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఏమైపోయాడు? హోమం అయిపోయాడండి. ఆ హోమానికి సాదృశ్యమే సాంబ్రాణి. రాసుకోండి. 5:2 రాసుకున్నారా? ఏమిస్ 5:2. హెబ్రీ 9:28. హెబ్రీ 9:28. మత్తయి 26:26. హెబ్రీ 9:28. మత్తయి 26:26. ఈ వచనములను ఆలోచిస్తే, క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు అర్పణముగాను బలిగాను చేయబడెను. జ్ఞానులు సాంబ్రాన్ని అర్పించటములో, జ్ఞానులు సాంబ్రాన్ని అర్పించటములో సర్వలోక పాప పరిహార హోమము జరుగుతుందని, సర్వలోక పాప పరిహారార్థ హోమము జరుగుతుందని సూచించెను. నెక్స్ట్ పాయింట్ పెట్టుకోండి. బోలము. ఏనైనా బోలము రాసుకోండి. జ్ఞానులు అర్పించు కానుకలలో కానుకలలో బోలం ఒకటే. దీనిని బోలము ఒకటే. అర్పించు కానుకలలో, జ్ఞానులు అర్పించు కానుకలలో బోలము ఒకటి. దీనిని సుగంధ ద్రవ్యములు లేక అత్తరు అని అందరూ. దీనిని మనుషులు చనిపోయినప్పుడు అలా పెట్టుకుంటే బాగుంటుంది. మనుషులు చనిపోయినప్పుడు భూస్థాపన నిమిత్తము
ఒకటి గుర్తొచ్చింది, చెప్తానండి మీకే. భూస్థాపన నిమిత్తము శవానికి వాడతారు. శవానికి వాడతారు. శవానికి వాడతారు. అలాగే అలాగే యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన తల మీద పోసి ఆయన శరీరమును భూస్థాపన చేయబడుతుందని సూచించెను. మత్తయి రాసిన సువార్త మత్తయి 26వ అధ్యాయము 6-13. అలాగే యేసుక్రీస్తు సిలువలో చనిపోయిన తర్వాత అరిమతయ యోసేపు అతని పేరేంటండి? అరిమత. ఎక్కడది? నికోదేము కాదు, యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40. 38వ వచనం చూడండి. 38 అరిమతయగు యోసేపు. 38వ వచనం చూడండి. ఏనా? రైట్. అరిమతయగు యోసేపు వచ్చి రాసుకోండి. యోసేపు వచ్చి అరిమతయి యోసేపు వచ్చి యేసు దేహము ఎమ్మని అడిగాను. పిలాతును అడిగాను.
పిలాతును అడిగాను. నికోదేము బోలముతో కలిపిన అగరు, బోలముతో కలిపిన అగరు 150 షేర్లు తెచ్చెను. 150 షేర్లు. తెచ్చెను. యేసు దేహమునకు ఆ సుగంధ ద్రవ్యములు తీసుకొని దానికి పూసిరి. తర్వాత నారబట్ట చుట్టి క్రొత్త సమాధిలో ఉంచిరి. యోహాను 19వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు రాసుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుండి 42 వచనం. పై సందర్భాలను బట్టి క్రీస్తు శరీరము సర్వలోక పాప పరిహారార్థ బలిగా సర్వలోక పాప పరిహారార్థ బలిగా చేయబడి భూస్థాపన గావించబడునని జ్ఞానులు ముందుగానే గుర్తెరిగి బోలమును కానుగ్గా ఇచ్చిరి. జ్ఞానులు ఈ 3 వస్తువులు ఇవ్వటములో పరమార్థం ఇదే అని రాసుకోండి. జ్ఞానులు ఈ 3 వస్తువులు కానుగ్గా ఇవ్వటములో పరమార్థము ఇదే. ఏనైనా అదే